గత 5 సంవత్సరాల కాలంలో టీడీపీ చేసిన తప్పులే ఆ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని జోస్యం చెప్పారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయని, ఈ 5 ఏళ్ల కాలంలో టీడీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. లోకల్గా ఉండే తాను గుంటూరు ఎంపీగా గెలవడం ఖాయమని అన్నారు. ప్రస్తుత ఎంపీ జయదేవ్ కేవలం తన గల్లా నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని, ప్రజా ఆశీస్సులతో పార్లమెంటుకు వెళ్లి ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెచ్చేందుకు తాను పోరాటం చేస్తానని అంటున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తా ఉన్నాయి. గుంటూరు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా జరుగుతుంది ప్రచారం? ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే ఈ చివరి రోజు ప్రచారం ఒక ఎత్తులాగా ఉంటుంది. ఎలా చేయబోతా ఉన్నారు, ప్రజలకి ఎటువంటి హామీలు ఇస్తా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రచార పర్వం తుది దశకు చేరుకుంది. ఎలా ఉంది స్పందన? వైసీపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలే ఈరోజు జగన్మోహన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలి, మళ్ళీ రాజశేఖర్ గారి పరిపాలన చూడాలనేటువంటి భావంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఉండటమే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక మంచి అనుకూలంగా మారింది. అంతేగాని ఈరోజు ప్రచారంలో అభ్యర్థులు బలబలాలు ఒక ఎత్తు అయితే 75% చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు, జగన్మోహన్ గారికి ఒక అవకాశం ఇచ్చి రాజశేఖర్ గారి యొక్క స్వర్ణయుగ కాలం చూద్దామని చెప్పేటువంటి భావన ఈరోజు మాకు అనుకూలంగా మారింది. బట్ ఏదైనప్పటికి కూడా ఈరోజు నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత ఒకటి చేసేటువంటి విసిగి వేసారిపోయారు. బేషరతు రుణమాఫీ ఈరోజు గల్లాజీ గారు 2014 ఎలక్షన్స్ ముందు ప్రతి ఇంటికో ఉద్యోగం, తర్వాత గ్రూప్కు సాధ్యం కాదన్నాడు, తర్వాత నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఫుడ్ పార్క్ పెడతా అన్నాడు, అమరాజా బ్యాటరీస్ గుంటూరులో పెడతా అన్నాడు, గుంటూరు జిల్లా ఓట్లు తీసుకున్నాడు, పెట్టుబడులు ఏమన్నా చిత్తూరు జిల్లా. ఇవన్నీ ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ ఉన్నటువంటి దాని మీద ప్రజలు విసిగి వేశారు. ఈరోజు జగన్మోహన్ గారికి ఒక అవకాశం ఇద్దాం, యువకుడు మళ్ళీ రాజశేఖర్ గారి ప్రభుత్వం చూడాలనేటువంటి భావన ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. ఇంకా దానికంటే కూడా ఓటర్ నాడి నాకు అర్థమయ్యేటువంటి మనిషిగా నేను ఆల్రెడీ 3 ఎలక్షన్స్ చూశాను. ఈ 3 ఎలక్షన్స్ నాకు అర్థమవుతుంటే దాదాపు ఓటర్ల కసి కనపడుతుంది. ఏ కసి? తెలుగుదేశాన్ని ఓడించాలనేటువంటి కసి, జగన్మోహన్ గారికి ఒక అవకాశం అనేటువంటి కసి. ఎందుకంటే ప్రజల నాడి, ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మనిషిని కనబట్టి ఈరోజు బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ప్రతి ఆంధ్రప్రదేశ్ ఓటరు వైఎస్ఆర్కి పట్టం కట్టాలనేటువంటి ఊబిలుడుతున్నారు. డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, గుంటూరు జిల్లాలో 17 సీట్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 3 ఎంపీలు గెలవబోతుంది. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ఎనాలిసిస్ అనేది క్యాష్ వైద్యమన్నా చేశాను, కాన్స్టిట్యున్సీ భవిష్యత్తుగా చేశాను, రైతు కూలీగా చేశాను, సిఆర్డీలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల గురించి చూశాను. ఒకటి కాదు, ఏ సెక్టర్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ. అయితే దోచుకున్నటువంటి 1% ఆ పర్సెంట్ మటుకి మళ్ళీ తెలుగుదేశం రావాలనుకుంటున్నారు. అని తప్పితే 99% ఆఫ్ ది పీపుల్ ఈ రాష్ట్రంలో చేంజ్ కావాలి. దానికి నేను బయట పోస్టల్ బ్యాలెట్లో ఏముందో నేను చెప్పలేను. కానీ నాకు ఎక్నాలజ్ చేసినటువంటి అధికారులు అయితే నాకు దాదాపు 70%కి ఒక్కో ఓటు తగ్గినా కూడా నేను చెప్పింది నిజం అబద్ధం అని అనుకోండి. ఈరోజు 100 ఓట్ల పోలు అయితే 70 ఓట్లు వైఎస్ఆర్సీపీ పడ్డాయి. నేను ఇంక అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. నా ప్రిడిక్షన్ అది. నాకు వచ్చి ఎక్నాలజ్ చేసినటువంటి ఓటర్లు చెప్తున్నటువంటి మనోగాతాన్ని మీకు వెల్లడిస్తూ ఉన్నాను. అందుకని అధికారులు అంత కసిగా ఉన్నారంటే ప్రజలు అంత కసిగా అర్థం చేసుకోండి. అదే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎనాలిసిస్, టూ మచ్ ఎనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్. ఈరోజు నేను ఎక్కువ ఎనాలిసిస్ చేసే పరిస్థితి కాదు. డెఫినెట్గా నాకున్నటువంటి నాడి, నాకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు, జగన్మోహన్ గారికి రాజశేఖర్ గారి ప్రభుత్వం మళ్ళీ చూడాలనుకుంటుంది 2019 అవకాశం ఉందన్నటువంటి ప్రజల మనోభావాలకి అర్థమే రేపు రాబోయేటువంటి 11వ తారీఖు పోలింగ్. టీడీపీ చెప్తుంది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో కాదు, పరిపాలన మీద కాదు, ఏ విషయంలో కూడా అవగాహన లేదు, కేవలం స్వలాభం కోసం మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అనేది. మీరేం చెప్తారు? ఇప్పుడు మంగళగిరి అంటే దాదాపు ఆల్మోస్ట్ గిరి అంటే కొండ, మంగళం అంటే శుభం. దానికి ఆ మంగళగిరి అనే పేరు వచ్చింది. ఆ మంగళగిరి పేరుని మందలదరి ఏంది భాష? అతను మాకు ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ అతను చూసి గర్వపడుతుందా? 11వ తారీఖు ఎలక్షన్ అయితే 9వ తారీఖు అతను ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీకి. నువ్వు అటువంటి వ్యక్తికే నువ్వు 3 మంత్రులు ఇచ్చే శాఖ ఇదే నీ విజనరీ? ఈరోజు నీ కొడుకు అయితే ప్రేమించుకో, కానీ ఏంటంటే ఒక భాష తెలియనటువంటిది
వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పేటువంటి వ్యక్తి, కులం పిచ్చి మత పిచ్చి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం అని అతనంతటా అతనే పార్టీని డిగ్ చేసుకునేటువంటి వ్యక్తి నువ్వు నమ్ముకున్నావు. ఈరోజు రాజశేఖర్ గారు చనిపోయారు, ఒక్కడే సింగిల్గా తిరుగుతున్నాడు, ప్రజల్లో 3600 కిలోమీటర్లు తిరిగాడు, అనేక కష్టకాలు చూసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఆ బిడ్డను ఆశీర్వదించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఊరుతుంటే మాకేదో బలం లేదు, ఆయనకి బలం ఉందంటే నీ కొడుకే నీ బలం. నీ కొడుకు నీ బలం అయితే చెబుతున్నావు కదా, నీ కొడుకు ఓడిపోతున్నాడు, 100% ఓడిపోతున్నాడు. నేను కుప్పం గురించి పెద్దగా అధ్యయనం చేయలేదు కానీ మంగళగిరిలో మటుకు రాసుకో, మళ్ళీ అతను శాసనమండలి సభలో కూర్చుంటాడు, శాసనసభలో కూర్చోడు. నేను అంత మటుకు రాసిస్తాను. కానీ ఇంత మీరు చెప్తున్నారు ప్రజల్లో ప్రజాబలం ఉంది అని, కానీ మీరెందుకు కేసీఆర్ దగ్గరకో మోడీ దగ్గరకో వెళ్ళి వాళ్ళ దగ్గర పాకులాడుతున్నారు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ, దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు 2014లో కేసీఆర్ గారితో దూరంగా ఉన్నాడు, 2014లో మోడీ గారితో దూరంగా ఉన్నాడు, ఇప్పుడు 2019లో వాళ్ళకి దగ్గరయ్యాడనేటువంటి అసలు వాట్ వే వాళ్ళ మేనిఫెస్టో కలిసి రిలీజ్ చేసాము. ఈరోజు ఏంటంటే వాళ్ళని ఏమన్నా ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపనకు ఆహ్వానించావా? ఈరోజు ఏంటంటే నువ్వు వాళ్ళతో పూసుకున్నావు, నువ్వు 2014లో వాళ్ళతో కలిసి పూసుకున్నావు. ఆ రోజున పవన్ కళ్యాణ్ లేడు, మరి పవన్ కళ్యాణ్ వల్ల గెలిచావు, 1 లక్ష ఓటుతో గెలిచావు. మరి పవన్ కళ్యాణ్ లేడు, మరి నువ్వు ఓడిపోతున్నావా? అంటే పవన్ కళ్యాణ్ ఓట్లు లేమనట్ట. నువ్వు 2014లో యూ హ్యావ్ వన్ ది గేమ్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు అంటే నువ్వు ఓడిపోతున్నట్టు ఒప్పుకో. మరి వాళ్ళిద్దరు పోయినా కూడా నువ్వు ఎట్ట గెలుస్తావు చెప్పు? ప్రజాబలం ఉంది, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాకు అండగా ఉంటాయని చెప్తున్నారు. ప్రజాబలం ఉంటే నిన్ను గెలిపించినటువంటి వాళ్ళని విమర్శలు చేశారు. నీ కొడుకు అవినీతి గురించి విమర్శ చేశాడు పవన్ కళ్యాణ్. ఈరోజు మోడీని మీద ఎంక్వైరీ అయిపోతున్నాడు, మోడీ అరెస్ట్ చేశాడని భయపడుతున్నావు. ఏం ప్రజా కార్యక్రమాలు? నీ ఫ్యామిలీ సంక్షేమ కార్యక్రమాలే, నీ కుటుంబం సంక్షేమ కార్యక్రమాలు, లోకేష్ సంక్షేమ కార్యక్రమాలు, దేవాంశిక సంక్షేమ కార్యక్రమాలు, అని తప్పితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంక్షేమ కార్యక్రమాలే, పేదవాడి సంక్షేమ కార్యక్రమాలు కాదు. అందుకని డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బలం ఉందని కాదు. డెఫినెట్గా ఇది నేను ఆల్రెడీ చెప్పాను, నీకు ఎంతకంటే నేను విశదీకరించి చెప్పే పరిస్థితులు లేను. ఎందుకంటే నేను కూడా ప్రజల మనోభావాలు అర్థం చేసుకోగలుగుతాను, ప్రజలు నిజంగా ఏం చేశారని చెప్పలేను. ఎంత ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్టింగ్ అంతా కూడా ఉంది కానీ బట్ నాకు ప్రజల నాడి ప్రకారం అయితే డెఫినెట్గా జిల్లాలో 20 సీట్లు గెలవబోతున్నాం. ఇంకంతకంటే నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఎవ్వడు తెలుగుదేశంలో ఒక్కడు గెలవడు. ఈవెన్ నారా లోకేష్ ఓడిపోతే ఇంకే జిల్లాలో గెలిచి మగోడే ఉన్నాడు. 20 సీట్లు అంటే 17 అసెంబ్లీ 3 పార్లమెంట్ మొత్తం గెలుస్తారు. క్లీన్ స్వీప్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు 20 సీట్లు గెలవబోతుంది. ఎందుకంటే 2014లో 1 సీటు మాత్రం పొన్నూరు గెలిచాడు, అది కూడా ఓడిపోతున్నాడు. మా వైపు కిలాడి, అటువైపు కిలాడిని ఇంటికి పంపించడం ఖాయం. ఏ ఎజెండాతో వెళ్తున్నారు ప్రజల దగ్గరికి? ఏం చెప్తున్నారు వాళ్ళకి? ప్రజలకు ఏం చెప్తున్నారు? మీరు వస్తే అధికారంలోకి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దాదాపు ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాము, కొత్తదనం ఉంది, చెప్పాము, చేయని చెప్పలేదు. ఒకవేళ చెప్పని కూడా రేపు చేయొచ్చు, అది వేరే సంగతి. ఈరోజు ప్రాక్టికల్గా ఉన్న బడ్జెట్ చూసుకున్నాము. మాకున్నటువంటి బడ్జెట్ 1,50,000 కోట్లు, 1,60,000 కోట్లు మనం ఏమి న్యాయం జరుగుతాం ఆలోచించుకున్నాం. అంతేగాని నువ్వు 22,000 కోట్లు రైతు రుణమాఫీ, 1,00,000 కోట్లకి 22,000 తగ్గించడం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు ఓట్లప్పుడు గుర్తుకొస్తున్నా నీ అక్క చెల్లెళ్ళు, ఓట్లప్పుడు గుర్తుకొస్తున్నారు కర్షకులు, ఓట్లప్పుడు గుర్తుకొస్తున్నారు రైతు కూలీలు, కార్మికులు. ఈ రోజున నేను ఏంటంటే నువ్వు ఓట్లు కోసం తప్పితే నువ్వు ప్రజల్ని అసలు ప్రజలుగా చూడట్లేదు, పేదరికం వైపు చూడట్లేదు. యు ఆర్ లుకింగ్ ఎట్ దేర్ ఓట్స్, యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ దేర్ పావర్టీ. వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కానీ ఎక్కడా లేదు. ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగులు నోరు కొడుతున్నావు, పసుపు కుంకుమ అంటున్నావు. ఎన్ని పసుపు కుంకుమలు పోతున్నాయి? అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు లేవు. ఈవెన్ కనీసం సెక్రటేరియట్లో పేపర్లు కొనడానికి డబ్బులు లేవు. అందుకే వాళ్ళ పసుపు కుంకుమలు కాదా? ఏంటంటే నీకు ఓటు బ్యాంక్ కాకుండా కాన్స్టెంట్ పాలిటిక్స్. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళకు విజన్ అన్నావు, 22 అన్నావు. ఏం చేసావు చెప్పు? 2029 కల్లా నువ్వు అగ్రగామి దేశం అంటున్నావు, అగ్రగామి రాష్ట్రం అంటున్నావు. నువ్వేమవుతున్నావు? ఓడిపోతున్నావు రేపు. నీకు 2029కి రాకుండా పరిపాలించాలని భావన ఉన్నటువంటి వాడి ఇన్ని తప్పులు చేస్తావా? ఓటు బ్యాంకు దృష్టితో మాట్లాడతావా? అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తున్నాడు? లోకేష్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి పోతున్నాడు, నేను అది చేస్తాను ఇది చేస్తానంటూ. అసలు నేను నమ్మే పరిస్థితి. ఈరోజు గుంటూరు యూజీడీ అన్నాడు,
నేను ఛాలెంజ్ చేసి చెబుతాను. జయదేవన్ రమ్మంటున్నా. ఇప్పుడు పద్దాక నేను ఇంక అంతకంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఈరోజు 400 రూపాయలు పైపు నువ్వు 1700 రూపాయలు కోటి చేపించావు. నువ్వు నారాయణ దోచుకున్నాడు. రేపు మొత్తం ఇది వెలికి తీస్తాం, ఎవరిని వదలం. ఇదే భయపడుతున్నారు ప్రజలు. అంటే వెలికి తీస్తాం ఇటువంటి ఆరోపణలు చేయటం, అలాగే రాజధాని ప్రాంతాన్ని కూడా ఇక్కడి నుంచి తరలిస్తారనేటువంటి భయం ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్న నేపథ్యం. మీరేం సమాధానం చెప్తారు? రాజధాని ఇక్కడ ఉంటుందా, లేకపోతే ఏమన్నా మార్చే ప్రయత్నం చేయబోతున్నారా? రాజధాని కనుక ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటైతే ఫస్ట్ అడ్డం పడే వ్యక్తిని మోదుగు వేణుగోపాల్ రెడ్డి. నా మండలం అది, తుళ్ళూరు మండలం. నా ప్రజలు, నా రైతులు, నా రైతు కూలీలు అక్కడే పుట్టాను. అక్కడే నేను కూడా ఒక రైతుగా భూమి ఇచ్చినటువంటి రైతు. నేను అక్కడ పోలింగ్కి నా కుటుంబం 11 ఎకరాలు ఇచ్చింది. అందుకని నేనంటే డెఫినెట్గా రాజధాని మార్చాల్సిన అవసరం ఏదో చెప్పాలి. జగన్మోహన్ గారు మేనిఫెస్టోలో పెట్టాడు. ఉమారెడ్డి గారు, వెంకటేశ్వర్లు ఈరోజు పొలిట్ బ్యూరో మెంబర్స్ అంతా కూడా అనౌన్స్ చేశారు కంపల్సరీగా రాజధాని ఇక్కడే ఉంటుంది. ఇంకా వాట్ మోర్ వి నీడ్. అందుకంటే ఏమి నిరూపించుకోవాలి? రోజు మేము తీసుకెళ్తారని చెప్పి మేము ఎక్కడ జగన్ ఇల్లు కూడా అక్కడే ఉంది కదా. జగన్ ఇల్లు అక్కడే ఉంది, మాకు అసెంబ్లీ అక్కడే ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి. అదేంటి? అది ఏమన్నా పెద్ద, అది ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం? అక్కడి నుంచి ఎందుకు మార్చాలనుకుంటాం మేము? మంచి కృష్ణానది పరివాహక ప్రాంతం, మంచి భూములు, పంటలు పోయినాయి అనేటువంటి బాధ తప్పితే ఒక రైతుగా మిగతా అన్నిటి కూడా యాక్సెస్ కానీ, రైల్వేస్ కానీ, గుంటూరు విజయవాడ కలవటానికి కానీ, రాష్ట్రానికి మధ్యలో ఉండటం కానీ, వాటర్ ప్రాబ్లం లేనటువంటి సిటీ. అందుకని ఏంటంటే అటువంటి మార్చి వాట్ ఈజ్ గోయింగ్ టు గెస్ట్. అంటే మొదట్లో వైసీపీ దాన్ని వ్యతిరేకించింది కదా రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతం అంటే దాదాపు గ్రీనరీ పోతుంది అనేటువంటిది. ఈరోజు నువ్వు ఆల్రెడీ అంత ఇన్వెస్ట్ చేసేసావు. నువ్వు ఎన్జీటీ కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఎవరిని లెక్క చేయకుండా ఇన్వెస్ట్ చేసేసావు. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంటు అదేమవుద్ది? ప్రజల దృష్టి. ఈరోజు ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆయన? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్కూల్కి వెళ్తున్నాడు. కొన్ని 60 లక్షల బ్యాగులు ఈరోజు అఖిలేష్ యాదవ్తో ఫోటోలు వేశారు. చాలామంది అధికారులు వచ్చి, సార్ అతను అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ కదా, అతను ఫోటోలు, ఓడిపోయిన ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి, ఆ బ్యాగులు పంచాలంటేను డెఫినెట్గా ఇది నేషనల్ వేస్ట్, పంచకపోతే ఆయన ఫోటోతో పంచమన్నాడు. దట్ ఈస్ ఏ గుడ్ కన్సైన్స్. అంతేగాని ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్ యోగి గారు ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఫోటోలను ప్యాక్ పెంచమన్నాడు. ఈయన చీఫ్ మినిస్టర్ అయినా కూడా. అంతేగాని ఈరోజు అదే స్థితిలో ఎక్నాలజీ చేసుకుంటాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు కోపం ఉండి అక్కడ తరలించాల్సిన అవసరం ఉంది. పైగా తుళ్ళూరు మండలం రేపు మెజార్టీ వస్తుంది మాకు. అదే రాజధాని కొనసాగిస్తాం. డెఫినెట్గా అదే రాజధానితో తాడికొండ నియోజకవర్గం గెలుస్తున్నాం మేము. అందుకని డెఫినెట్గా ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజధాని తరలించడం అనేది ఏంటంటే ఒక సీటు గెలవడానికి ఆడే అబద్ధాలు. ఈ 2 జిల్లాల్లో అభద్రతాభావం క్రియేట్ చేయడానికి రౌడీలు ఎవరండి? నేను ఆల్రెడీ చెప్పాను, క్లిప్పింగ్స్ చూపించాను. నెక్కలు జరిగింది ఎవరు చెప్పమండి? మీకు సిగ్గు శరం ఉంటే నెక్కలో జరిగిన సంఘటన ఆ రౌడీని చేసింది ఎవడో? ఎస్పీకి చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఎస్పీకి చెప్తున్నా, ప్రభుత్వం చెప్తున్నా, జిల్లా కలెక్టర్కి చెప్తున్నాను, అధికారులు చెప్తున్నా, ఆ రకంగా 2 మహిళలను చంపింది ఎవరో? ఎందుకు చంపారు? ఈ కుడ్ బి డిఫరెంట్ పార్టీస్ కావచ్చు. ఏ కులాలు చంపినాయి? ఎందుకు చంపినాయి? ఇంకంతకంటే రౌడిజం క్యాపిటల్లోనే అంత భయభ్రాంతులు చేస్తుంటే ఎక్కడన్నా చేశారా వైకాపా వాళ్ళు? అదే డెఫినెట్గా వ్యక్తులు డిఫరెంట్ అండి. తర్వాత చేసిన తర్వాత ఆ వ్యక్తికి వైకాపానో ఆ వ్యక్తికి తెలుగుదేశం అని అట్రిబ్యూట్ చేయటం వేరు. అంతేగాని మేము చేసే దందాన్ని కాదు. నేను అక్కడ నిజంగా తేల్చమంటున్నా. 400 రూపాయలు పైపులు 1700 ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? నేను అడుగుతున్నది. నీవు ఇచ్చిన వరకు కిలారీ కన్స్ట్రక్షన్స్ వాడిని పక్కకు చెప్పి షాపూజీ పలంజికి ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ నేను ప్రశ్నలు అడిగినా కూడా ఉపయోగం లేదు. అసెంబ్లీలో కూడా మాట్లాడా. ఇప్పుడు నేను ఇవ్వాలి కాదు, నీకు అసెంబ్లీలో కావాలంటే క్లిప్పింగ్స్ ఇస్తాను. నేను బిఫోర్ ది ఫ్లోర్ మాట్లాడాను. ఇంకా అంతకంటే ఏమని నిరూపించుకుంటామండి? ఆ రోజు నేను వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే నా ఎనిమిటి ఏదో అవకాశవాది అనుకోవచ్చు. నేను అధికారులు ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడా. ఏది ఈ రకంగా దోచుకుంటున్నారు, పైపుల్ కాస్ట్ కానీ ఈరోజు ఒక కంపెనీకి ఇస్తే కంపెనీ చేయకుండా ఇంకో కంపెనీ చేత చేపిస్తున్నారు. జేవీ అంటే ఏంటంటే జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్. 51% ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ కిలారీ కన్స్ట్రక్షన్ ముంబై బేస్డ్. వాడికి వర్క్ చేయాల్సింది, వర్క్ ఏమైనా వాడికి ఇచ్చారు, చేపించడం షాపూర్చి. వాడికి ఎక్స్పీరియన్సే లేదు. వాడు ఈరోజు మొత్తం నాశనం చేశాడు. ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే కంపల్సరీ నాకు అధికారం లేదని ఇక్కడికి వచ్చింది. 11 అధికారం నేను వచ్చాను. రేపు 10వ అధికారం 2 వస్తుంది. ఎందుకు వదులుతాను? దీని వెనకమాల చేస్తాను.
గలాజయదేవు క్రిస్టియన్ ప్రాపర్టీ మీద కన్నేయటమైందండి. మేము చదువుకున్న స్కూల్ను ఆక్రమించుకుంటావా? ఏఈఎల్సీ ఎక్కడో 150 సంవత్సరాల క్రితం ఈరోజు ఈ దేశానికి వచ్చి దేశంకి వచ్చి గుంటూరులో మాకు చదువుల కోసం విద్యా సంస్థలు నెలకొల్పితే పార్టీ నువ్వు కాజేయాలని కన్నేస్తావా? నీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేసి అది చేయాలి ఇది చేయాలి ఫేవర్ చేయాలని చెప్తావా? కబడ్దార్, నేను చదువుకున్న స్కూల్స్ గుంటూరు జిల్లా నుంచి ఇంతమంది ఐఏఎస్లు ఇంతమంది ఐపీఎస్లు వెళ్ళారంటే క్రిస్టియానిటీ. ఆ మత సంస్థలు జోలి ఎవడెళ్ళినా కూడా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. రేపు ఎంపీ కాగానే జగన్మోహన్ గారి చేత ఫస్ట్ ఎంక్వైరీ చేయించేది అన్యాక్రాంతమైన క్రిస్టియన్ ప్రాపర్టీస్ వెనక్కి తీసుకోవటం, క్రిస్టియన్స్ గర్వపడేలాగా గుంటూరు పట్టణం తయారు చేస్తాం. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఎన్టీ రామారావు చదువుకున్న కాలేజీలో 1 ఎకరం. ఎవరండి దీని వెనకమాల ఉంది? ఎవరు తెలియదండి మీకు? జయదేవి ప్రథమ ముద్దాయి గుర్తుపెట్టుకో. ఈరోజు రైతులు నాశనం అయిపోయారు. సిండికేట్ వేసి ఈ రోజున నువ్వు 25,000 రూపాయలు అమ్మేటువంటి మామిడికాయ మెట్రిక్ టన్ అని 4,000 తీసుకొచ్చావు. సిండికేట్. నీ గల్లా ఫుడ్స్ ఏమన్నా 100 కోట్ల లాభమా? రైతులు ఏమన్నా నాశనం అయిపోయారు. నీకెంతకంటే దగాకోడు ఎవడున్నాడు నీకంటే? గుంటూరులో మీరు అడ్డుకున్న అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా కావచ్చు, గుంటూరు ప్రాంతంలోనే చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళ మీద ప్రభుత్వం కానీ మీరు మామూలుగా మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎటువంటి చర్య కానీ ఏం తీసుకోలేకపోయారు? ఎందుకలా? ఇప్పుడు డయేరియా వచ్చింది. డయేరియాలో దాదాపు 8 మంది చనిపోయారు. ఇంక ఇండైరెక్ట్గా 32 మంది చనిపోయారు. ఆ రోజు పెద్ద ఇష్యూ జరిగింది. అది గుంటూరు ఈస్ట్లో జరిగింది. ఈరోజు మీకు తెలుసు కదండి, అంత కొలమానాలు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే అక్కడికి బాగూడదు అనేది ఒక పెద్ద కొలమానం వేసుకున్నారు. దానికి తోడు అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, పార్టీకి ఎంపీ గారు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక అధికారులు 2 ట్రాన్స్ఫర్ చేసావు, ఒక 3 అధికారులను 11 మంది సస్పెండ్ చేసావు. నేనేంటంటే నువ్వు కాంప్రహెన్సివ్గా ఈ రోజున అమృత స్కీమ్లో 40,000 ఇల్లు కనెక్షన్స్ ఇవ్వమని చెప్పి వర్క్ వచ్చింది ఆల్రెడీ. దాన్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేదని అడుగుతున్నాను. ఈరోజు నీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు పై డబ్బులు రావని ఉద్దేశంతో అది పట్టుకున్నారు. నువ్వు కమిషన్ మార్చావు. అసలు మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదండి? యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. నారాయణ, నువ్వు ఈ రకంగా 400 రూపాయల పైపు 1700 కోట్లు చేసి డబ్బులు తీసుకుంటుంటే ఈరోజు ఆ డబ్బులు తీసుకెళ్ళి నెల్లూరులో ఖర్చు పెడతావా? గుంటూరు యూజీడీకి వెంకయ్యనాయుడు గారు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి నువ్వు నెల్లూరులో ఖర్చు పెడతావు. ఈరోజు యూజీడీ వచ్చిన కమిషన్ నువ్వు ఏం మా ప్రజలు ఏం అన్యాయం చేశారు నీకు? జయదేవ్ నీకు వాటాలు లేవు ఇందుట్లో? నేను ఒకటే అడుగుతున్నాను. నేను ఈరోజు నువ్వు చూడు, సిబిఐ ఎంక్వైరీ చేశారు నీ కుటుంబం మీద. నా మీద ఒక మచ్చ లేదే, ఒక కేసు లేదే. నా మీద ఉన్నటువంటి 2 కేసులు. ఒకటి యూనివర్సిటీలో 86లో ఉన్న కేసు, అది కూడా విద్యార్థి సంఘాల మధ్య కేసు. 86లో ఇప్పుడు కేసు ఉందో లేదో చెప్పట్లా. నేనేమైనా చెప్పకపోతే అఫిడవిట్ తప్పుడు అవుతానని చెప్పి పెట్టా. 35 సంవత్సరాల క్రితం జరిగినట్టు కేసు ఉన్నదా లేదో చెప్పే పరిస్థితి అభాగ్య దీనమైన వ్యవస్థలో ఉంది గుంటూరు ఎస్పీ ఆఫీస్. అదే 94లో కోర్టుకి తాళాలేసా. నా గుంటూరుకి హైకోర్టు బెంచ్ ఇవ్వమని అడిగి తాళాలేసా. అటువంటి కేసులు నా మీద ఉన్నాయి. కానీ నీలాగా సిబిఐ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, డబ్బులు తీసుకోవటాలు, నీ తల్లి యొక్క అవినీతి చిట్ట ఎవరికి తెలియదండి? రా మా ఇంటికి రా, మా క్యారెక్టర్ చూడండి. అందుకే కబడ్దార్ వరకు ఏదో పేపర్ ఉందని చెప్పి నీకు పొంకాలుగా రాసే జ్యోతి పేపరు, ఈనాడు పేపర్ ఉందని చెప్పి నోటికి వచ్చేట్టు వాగితే మటుకు గుంటూరు ప్రజలు డెఫినెట్గా బ్యాలెట్ ద్వారా సమాధానం చెప్తారు. రాబోయే రోజు చాలా కఠినంగా ఉంటాయి కూడా. ఒక మాటలో చెప్పాలంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి గుంటూరు పార్లమెంట్? అసలు నాకు ఓటు వేయాలనేటువంటి భావన కాదు. ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజానీకం మీద ఉంది. ఐఎమ్ రియల్ ఫైటర్. నేను అవసరమైతే వంగిపోను, ఇరిగిపోతాను. నీలాగా వంగిపోయే మనస్తత్వం కాదు జయదేవ్. నీలాగా చంద్రబాబు నాయుడు వంగిపోయే మనస్తత్వం కాదు. నీకు అవసరమైతే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, మళ్ళీ ప్రత్యేక హోదా, భవిష్యత్తు రుణమాఫీ, 1,50,000 వరకు పర్మిషన్, వడ్డీలు, ఇది అది. నీకు ఎన్ని కండిషన్స్ అండి? ముందేమన్నా అన్కండిషనల్, తర్వాత కండిషనల్. వేణుగోపాల్ కంపల్సరీగా ఐ మే బ్రేక్, ఐ విల్ నాట్ బెండ్. ఇరిగిపోదని చెప్పి తొంగిపోను. ప్లస్ నాకున్నటువంటి మెయిన్ ఏమో ప్రత్యేక హోదా, నా గుంటూరు సిటీని, నా గుంటూరు జిల్లాని డెవలప్మెంట్ చేసుకోవటం. తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, గుంటూరు అన్నీ కలిపి 7 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి అనేక పెండింగ్ సమస్యలు కూర్చొని జగన్మోహన్ గారి దగ్గర కూర్చొని డెఫినెట్గా అన్ని పరిష్కరించుకునేటువంటి బాధ్యత ఉందో నాకు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. నీకంతా రాసేవాళ్ళు, నీ పిఏలు, నీ తల్లి రాయాలి, నీ తండ్రి రాయాలి, ఈ ఊరు అల్లుడు అని చెప్పుకుంటావు. సిగ్గు శరం లేదు నీకు అసలుకి? ఎప్పుడైనా ఈ ఊరు అల్లుడుగా వచ్చి ఎప్పుడైనా ఇచ్చా? నేను మత్తగారి ఇంటికి దాదాపు 100 సార్లు పోయా. నువ్వు ఎప్పుడైనా బురిపాలెం వచ్చావా? ఇప్పుడు నువ్వు నీ మహేష్ బాబు గారిని వాళ్ళని పెట్టుకొని బంధువులను కలుపుకొని ఇక్కడ ఏదో షో రాజకీయాలను చూస్తావు. ఎప్పుడైనా జిల్లాలో పెట్టుబడి పెట్టావా?
ఎప్పుడైనా సంక్రాంతి పండుగ బురిపాలెం ఎంపీ అయిన తర్వాత వచ్చావు. ఎంపీ కాకముందు అసలు బురిపాలెం రోడ్డు తెలుసు నీకు? నువ్వు హైదరాబాద్లో ఒక కారు వేసుకొని నువ్వు డైరెక్ట్గా బురిపాలెం రాగలుగుతావా? నువ్వు ఈ ఊరు అల్లుడు చెప్పడం చాలా సిగ్గుచేటు నీకు. ఈ ఊరు అల్లుడు కాదు అసలు నువ్వు. నేను కృష్ణ గారిని కూడా అప్పీల్ చేస్తున్నా, నాకు ఓటేమని చెప్పాలి నువ్వు గుంటూరు ప్రజానికానికి. ఎందుకంటే 85లో నీ మీద దాడి జరిగినప్పుడు తాడికొండ వస్తున్నప్పుడు కృష్ణ గారి మీద రాయితే కన్నంతా దెబ్బతింది విజయనగరం గారు ఉన్నప్పుడు మేము కృష్ణ ఫ్యాన్స్కి చాలా బాధపడ్డాం. అందుకని వీఆర్ రియల్ సక్సెసర్స్ ఆఫ్ ది కృష్ణ గారు. మా జిల్లా నుంచి అంత అగ్రనటుడైనటువంటి మాకు ఒక గౌరవం. అందుకని కృష్ణ గారిని ఫ్యామిలీని మోదీని గెలిపించమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను. మొత్తంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవే తమ గెలుపు బాటలు వేస్తూ ఉన్నాయని మోదుగులు చెప్తా ఉన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై దర్యాప్తులు వేయిస్తానని, అదేవిధంగా ఏదైతే ప్రత్యేక హోదా అంశం ఉందో ఆ అంశంపై నిర్విరామంగా పోరాడుతూ ఉన్నాను గత 5 సంవత్సరాలుగా, అదే పొందాను తాను ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెడితే కొనసాగిస్తానని, ప్రత్యేక హోదా కోసం పోరాడతానని మోదుగులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.